లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీరాముడు, ప్రధానమంత్రి ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్న డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి ముఖ్య నేతల సమావేశంలో తనకు 15 కోట్లు ఇస్తేనే 2018 ఎన్నికలలో పోటీ చేస్తానని అన్నారన్నారు. ఈ అంశము బయటకు చెప్పకూడదు, కానీ ఆమె చేసిన డబ్బుల రాజకీయాల గురించి ప్రజలకు తెలియాలని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇది నిజం అని శ్రీరాముని సాక్షిగా నేను చెబుతాను. కాదని అదే శ్రీరాముని మీద ఒట్టేసి చెబితే నేను రాజకీయాలకే దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. బీజేపీ శ్రీరామచంద్రుడిని, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటుంది. అటువంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశం మరింత అధోగతి పాలవుతుందని ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. కొంతమంది అవకాశవాదులు పార్టీకి మారారు. నిజాయితీ పరులైన నాయకులు, కార్యకర్తలు ఉండడం వల్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాకు చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు పడ్డాయని చెప్పారు. ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ పార్టీ నుండి పోటీ చేసిన నిజాయితీ పరులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని వంశీచందర్ రెడ్డి చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే బాహుబలి అని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను ఢిల్లీ స్థాయిలో మరింత పెంచేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తన గెలుపుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అన్న భ్రమలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా జేబులో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మీ పార్టీ ఉనికే లేకుండా పోతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన అరాచకాలు, దోపిడీలు అన్ని వెలుగులోకి వస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలు స్వయంగా గుర్తిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ కనుమరుగు కావడమే కాదు, మీరు జైలు పాలు కావడం ఖాయమని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.